సొలొమోనుకు నాన్న చెప్పింది అక్షరాల ఏం చేశాడు చెప్పండి? క్రియల్లో పెట్టేశాడు. అలా క్రియల్లో పెడితే ఏం జరిగిందట? తన రాజ్యము స్థిరపరచబడింది. ఈరోజు మీలో ఎంతమందికి ఆశ ఉంది? నా జీవితం స్థిరపడాలి, నా ఉద్యోగం స్థిరపడాలి, నా కుటుంబం స్థిరపడాలి, నా బిడ్డల భవిష్యత్తు స్థిరపడాలి, నా బిడ్డల కాపురం స్థిరపడాలి, నా వ్యాపారం స్థిరపడాలి, నేను చేసే సేవ స్థిరపడాలి, నా ఆరోగ్యం స్థిరపడాలి. సొలొమోను ఎప్పుడు స్థిరపడ్డాడు? చెత్త చెదారాన్ని వేరు చేసినప్పుడే స్థిరపడ్డాడు. నీ జీవితంలో చెత్త ఉంది, వీళ్ళు శుభ్రంగా ఉండాలంటే ఏం తీసి పడేయాలి? బయట చెత్త తీసి పడేయాలి. ఆ చెత్త తీసి పడేయకుండా ఇల్లు శుభ్రంగా ఉండదు, స్మెల్ బాగుండదు. ఏదైతే నీ జీవితంలో చెత్త ఉందో ఆ చెత్త తీసేసాయి, అప్పుడు నువ్వు స్థిరపడతావు. చదువులో స్థిరపడాలన్నా, భవిష్యత్తులో స్థిరపడాలన్నా, ఉద్యోగంలో స్థిరపడాలన్నా, కుటుంబంలో స్థిరపడాలన్నా. ఈరోజు కుటుంబంలో కలహాలకు కొట్లాటలకు కారణాలు చెప్పండి? అక్రమ సంబంధాలు కాదు. ఈరోజు ఏమైతే నీ జీవితాన్ని స్థిరత్వం లేకుండా, మాట మీద నువ్వు నిలబడకుండా, మంచి ఆత్మీయతను కనపరచకుండా, మంచి సాక్ష్యం లేకుండా, పరిశుద్ధత లేకుండా నిన్ను పాడు చేస్తున్నాయో ఆ చెత్త మొత్తాన్ని తగలెట్టేసేయ్, అప్పుడే నువ్వు స్థిరపడతావు. సొలొమోను స్థిరపడిన కారణం తెలుసా? నాన్న చెప్పింది చెప్పినట్టుగా చేశాడో. నువ్వు నేను మనం స్థిరపడాలంటే ఆ నాన్న ఏనాన్న పరలోకమందున్న తండ్రి చెప్పినట్టుగా మనం చేయాలి.